నువ్వు ఎప్పుడైతే అక్కడ క్షమాపణ చేస్తావో అక్కడ బావి దూవినప్పుడు నీళ్లు ఓట దొరికింది చూసారండి. అట్లా ప్రేమ ఓట తయారైందంట. అర్థమవుతుందండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ వాక్యమై ఉన్న దేవుని ప్రేమ కలగాలి అని అంటే ఎక్కడి నుంచి వచ్చిందంట? అది క్షమించే దాని దగ్గర నుంచి వచ్చింది అని అంటున్నాడు. అర్థమవుతుందండి. ఇద్దరు ఇంటి పక్కన వాళ్ళు కొత్తగా వచ్చారు, లేకపోతే మన ఫెలోషిప్కి కొత్తగా వచ్చారు, అవునా? ఆ దేవుడి ప్రేమ ఇద్దరి మధ్యలో ఉండాలి అని అంటే ఏముండాలంట? క్షమించే తత్వం ఉండాలి. చూసుకోకుండా కాలు తగిలినా, అనుకోకుండా గబక్మని ఏదైనా ఇబ్బంది కలిగినా సరే మనం ఏం చేయాలంట? క్షమించాలి. ఆ ప్రేమ ఎంత బలంగా ఉండాలి, అది శాశ్వత కాలం ఉండాలి అని అనుకుంటే మనం ఎన్నిసార్లు క్షమించాలి? అందుకనే ఒక మనిషిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు. 7 సార్లు మట్టుగా అంటే ఏమన్నాడు? 70 ఏళ్ళ ఏంటంట? వాక్య ప్రకారంగా ఒక మనిషి ఆయుష్ 70 సంవత్సరాలని రాశారు. కాబట్టి 70 ఏళ్ళ మట్టుకు అని అంటే జీవిత కాలం మనిషిని ఏం చేయాలంట? క్షమిస్తానే ఉండాలి. అది అంతవరకు రక్షణ కలిగి ఉంటాం అంతే. అవునా? అవునా కదా? 2 సార్లు క్షమించాం, 3 సార్లు క్షమిస్తారు. ఎవరైనా 10 సార్లు క్షమించాం బ్రదర్. అవునా? అవునమ్మా, మంచిది, దేవునికే స్తోత్రం, 11వ సార్లు కూడా క్షమించమ్మా అని చెప్పాలి మనం. అవునా? అంతేనా కదా చెప్పాల్సింది? ఆ ప్రేమ ఎవరు ఇట్లాగా గోరువారు ఎవరైతే ఇరువురు మధ్యలో, మా ఇంటి వెనకాలకి మాకు మధ్యలో ఆ వాక్యమై ఉన్న దేవుడి ప్రేమే మేము కలిగి ఉండాలి. ఇంటి పక్కన వాళ్ళు, లేదా పనిచేసే వాళ్ళ దగ్గర, లేకపోతే మా కుటుంబ సభ్యుల్లో, అత్తగారికి, కోడలకి, లేకపోతే మామగారికి, లేకపోతే అల్లుడికి, ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా. ఎవరి మధ్యలో అయినా సరే మేము ఆ ప్రేమ కలిగి ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంట? వయసు అయిపోయిన అత్తగారు గవిక్కిన ఏదన్నా ఒక మాట అన్నా సరే ఎట్లా ఉండాలి? క్షమించే వాళ్ళుగా ఉండాలి. కొత్తగా వచ్చిన కోడలో ఒక మాట అన్నా సరే అత్తగారు ఏం చేసేటట్టు ఉండాలి? క్షమించేటట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏం తయారైద్దంట? ప్రేమ వృద్ధి చెందుతూ ఉండిద్ది అన్నమాట. అర్థమవుతుందండి. అవునా? పిల్లలు ఎట్లా నడుస్తారో చూసారా? ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎలా అనిపించింది మీ అనుభూతి? అది ఇప్పుడు అది చూడలేదు కదా, ఇప్పుడే కదా భూమి మీద ఫస్ట్ టైం అంత జరగటం. ఏమైందంట? ప్రేమ ఎక్కడి నుంచి అంట? చాలా మంది ఏం చేస్తారు? ఎవరెవరు అంటే ఏం లేదు, చూపుతోనే పొడిచేసినట్టు అయిపోయింది కదా. కాలు ఎవరన్నా చూసుకోకుండా తొక్కారంటే ఒక్కసారి చూసిన చూపు గుండెల్లో నుంచి బాణం అవతలకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది చూపుతోనే. అవునా? మళ్ళీ అడిగితే ఏమనుకుంటారు? అందరితో సఖ్యత ఉంటే బాగుంది, మనకి అందరితో సఖ్యతగా